భారతదేశంలో స్త్రీలపైన ఈరోజు ఇన్ని రకాలుగా హింస జరుగుతుంది. వీటన్నిటికీ ప్రధాన కారణం స్త్రీలను నియంత్రించాలని, స్త్రీలను వాళ్ళ చేతుల్లో పెట్టుకోవాలి, వాళ్ళు చెప్పినట్టు మేము చెప్పినట్టు స్త్రీలు వినాలి అని ఒక ఆధిపత్య ధోరణి అనేది ఉండడం వలన ఈరోజు ఈ స్త్రీలను నియంత్రించడంలో భాగంగానే ఈరోజు స్త్రీలపైన ఇంత హింస పెరిగిపోతూ ఉంది. ఈ హింసకు ప్రధాన కారణం ఈ వ్యవస్థలో కులాల్లో, మతాల్లో, ఆచారాల్లో, సాంప్రదాయాల్లో ఉన్న పితృస్వామ్య భావజాలం కారణం. నేను ఆ పితృస్వామ్య భావజాలాన్ని నిర్మూలించడంలో భాగంగా ఈ 1 బిలియన్ రైజింగ్ ప్రోగ్రాంలో పాల్గొంటున్నాను. ఈ దేశంలో, భారతదేశంలో కులాల గౌరవాలను, కుటుంబాల పౌరులను, ఈ దేశ సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత ఒక స్త్రీకే ఉంది అని చెప్పేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి ఇలాంటి భావజాలం సరైందా కాదా అని ఒకసారి పునర్పరిశీలించుకోవాలి. ఇలాంటి విషయాలన్నింటినీ ఆలోచించి స్త్రీ మనతో సమానమైనటువంటి మనిషి, మనతో సమానంగా ఉన్నటువంటి ఈ దేశ పౌరురాలు, తనకి అన్ని హక్కులు ఉన్నాయి, రాజ్యాంగం కల్పించినటువంటి అన్ని హక్కులు స్త్రీలు పొందేలాగా ఈ పోరాటం ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను.